వాస్తవానికి నేను కాస్తంత బిజీగా ఉన్నానండి. కొంచెం టెన్షన్లో కూడా ఉన్నాను. సో దాన్ని బట్టి మన ఛానల్లో వీడియోస్ కొంచెం ఫాస్ట్గా రావట్లేదు. ఈ మధ్య మీరు గమనించే ఉంటారు, ఒక వారం 10 రోజుల నుండి. సరే, ఒకవేళ ఎంత బిజీగా ఉన్నా ఎలాగైనా సరే అప్పుడప్పుడైనా ఒక్కొక్క వీడియో మీ దగ్గరికి తేవటానికి ప్రయత్నం చేస్తానండి. మీరు తప్పకుండా ఎప్పటిలాగానే మన క్రీస్తు విజయం ఛానల్ని ఆదరించండి. అట్లాగే కామెంట్స్ రాయండి. అట్లాగే ఏదైనా వీడియోలు మీ దగ్గరకు వచ్చినప్పుడు వాటిని నాతో కూడా షేర్ చేసుకోండి. వాటిని పరిశీలించి అవసరం అనుకుంటే వాటిని తప్పకుండా ఈ రీతిగా ప్రజల ముందుకు తీసుకువెళ్దాం. సత్తుపల్లి ప్రాంతంలో నివసించేటువంటి స్వప్న అనేటువంటి అమ్మాయి నాకు ఒక వీడియో షేర్ చేసింది. మరి దాని మీద స్పందించాలని నేను భావించాను. ఆయన ఇప్పటికే చాలా లేట్ అయింది. మరి ఒక క్రైస్తవ పోరాట యోధునిగా, క్రీస్తు పక్షంగా శాంతియుత పోరాటాలు చేసే ఆర్గనైజేషన్కు అధ్యక్షునిగా ఈ వీడియో నా దగ్గరకు వచ్చినప్పుడు దీని మీద మాట్లాడవలసిన బాధ్యత నాకుంది అని అనిపించింది. మరి మా స్వప్న, అన్నా నువ్వు ఇంకా చేయలేదు, వీడియోకి జవాబు చెప్పాలి అంటూ నా ప్రాణం తీస్తూ ఉందండి. సో అందుకోసమని ఈ వీడియోని మీ దగ్గర తీసుకొస్తున్నాను. అయితే ఇది అందరూ కూడా చూడదగినటువంటిది. అందరూ కూడా తెలుసుకోవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి. దీంట్లో ఒక స్త్రీమూర్తి కనిపిస్తుంది. ఒక స్త్రీ కనబడుతుంది. ఈమె పక్కా హిందువులా ఉందండి. ఇంకా చెప్పాలంటే క్రైస్తవ్యం మీద ద్వేషపూరితంగా తన మనస్సంతా ఉంది అని ఆమె మాట్లాడుతుంటే అర్థమవుతుంది. సంస్కారంగానే మాట్లాడింది, కానీ క్రైస్తవ్యం మీద విషం కక్కే ప్రయత్నం చేసింది అని చెప్పాలి. లేదా ఏదో స్లో పాయిజన్ అంటారు చూసారా, అలాగా సైలెంట్గా, నిశ్శబ్దంగా, మర్యాదపూర్వకంగానే క్రీస్తు వారిని విమర్శించే పని చేసింది. మరి ఆ మాటలు మీకు వినిపిస్తానండి. మీరు వినబోతున్నారుగా, తినబోతూ రుచి అడగటం దేనికన్నట్టుగా చూద్దాం. ఓకేనా? సరే, అసలు ఈ టైటిల్ ఏంటి, ఈ వ్యవహారం ఏంటి, ఇదంతా కూడా మనం ఒకసారి చూద్దామండి. ఒకవేళ కాస్తంత లెంతీగా ఉన్న ఈ వీడియో పూర్తిగా మీరు ఖచ్చితంగా చూసి తీరాలి. ఓకేనా? రైట్. ఈ ఛానల్ పేరు గోవింద సేన, అంతేనా? గోవింద సేవ. ఓకే అండి, రైట్. సబ్స్క్రైబర్స్ కూడా బాగానే ఉన్నారండి. దాదాపుగా 129K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇది పక్కా హిందూ ఛానల్ అండి. తర్వాత ఈ వీడియో ఇప్పటికే 25,000 మంది వీక్షించారు. ఎవరైనా చూడండి, అంటే మన వాళ్ళు కూడా చూస్తున్నారండి. కామెంట్లు చదివితే అర్థమవుతుంది. మన వాళ్ళు కూడా కొన్ని ఆన్సర్స్ చేశారు. రైట్, మంచి పని. అయితే థంబ్నెయిల్లో కానీ కింద కానీ వీళ్ళు ఏం టైటిల్ పెట్టారంటే, యేసు పేరు చెప్తే నేరుగా జైలుకే. ఏంటంట? యేసయ్య పేరు చెప్తే నేరుగా జైల్లో పడేస్తారు, జాగ్రత్త అన్న భావంతో పెట్టారండి. అంటే ఇక్కడ కాదులేండి, బైబిల్తో కనిపిస్తే 2 ఏళ్ళు కృష్ణ జన్మస్థానంలో అని పెట్టారు. అంటే మరి బహుశా ఈ కృష్ణుడు జైల్లో ఎందుకు పుట్టాడో నాకైతే తెలియదండి. కృష్ణ జన్మస్థానం అంటే జైలు
అని అనుకుంటారు. అసలు మరి కృష్ణుడి జైల్లో పెట్టారా, లేకపోతే ఎందుకు అరెస్ట్ చేశారు? చీరలు దొంగిలించినందుకు అరెస్ట్ చేశారా, లేకపోతే ఈ చిలిపి చేష్టలు చేస్తాడంట భయంకరంగా అందుకు అరెస్ట్ చేశారా? అసలు పుట్టుకే జైల్లోనే పుట్టాడా? నాకైతే హిస్టరీ తెలియదండి, వీళ్ళ హిస్టరీ తెలియదండి. అదంతా కూడా కల్పితం కదా. ఆ కల్పిత కథల వైపు, కల్పిత కథలో హిందువులకే చాలా వరకు మటుకు తెలియదు పాపం. కాకపోతే మరి తాత ముత్తాతల నుంచి ఏదో అట్లా ఆరాధించుకుంటూ వస్తున్నారు కనుక హిందూ సోదరులు కొంతమంది అలాగే దానికి అలవాటు అయిపోయి, సరే తప్పో ఒప్పో ఎవరు చూసారులే పోని, మన ఆచారం, మన వాడుక, మన అలవాటు, ఏదో మన ధర్మం, మన దేశం, మన మతం, ఏదో మన కులం, మన సాంప్రదాయం అంటూ వాటి పట్టుకుని వేలాడుతున్నారు. ఇంకా కొంతమంది ఇప్పటికే డైవర్ట్ అయిపోయారులేండి. చాలా మటుకు భారతదేశంలో చాలా మటుకు హిందూ సాంప్రదాయాలకు బై చెప్పేశారు, గుడ్ బై చెప్పేశారు. క్రైస్తవులుగా చాలా మటుకు చేంజ్ అయ్యారు. సరే దాన్ని అట్లా ఉంచుదాము. ఎందుకంటే ఏముండో హిందూ సోదరులు ఎవరు కూడా ఈ వీడియో వింటున్నప్పుడు నొచ్చుకోవద్దండి. వాళ్ళు మాట్లాడినప్పుడు మేము కూడా కనీసం జవాబు చెప్పాలి కదా, మేము కనీసం మాట్లాడాలి కదా. సో కాబట్టి మేము కూడా వీటికి ధీటుగానే కౌంటర్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ వీడియోలో వాళ్ళు చెప్పదలుచుకున్నది ఏంటి అన్నది కూడా చెప్పి నేను వీడియో మీకు బిట్లుగా వినిపిస్తా, సరేనా? ఈ వీడియోలో ఏం చెప్పదలుచుకున్నారండి? ఇజ్రాయేలు దేశంలో ఇలాగ జరుగుతుంది, యేసు ప్రభు క్యారెక్టర్ లేదు, అంత మాయే, అసలు ఆ దేశంలో పుట్టాడని చెప్పుకుంటున్నారు కానీ అంతా ఒట్టిదే, ఆ దేశంలో బైబిల్తో కనిపిస్తే అరెస్ట్ చేస్తారు, ఓకే జైల్లో పెడతారు, 2 ఏళ్ళు జైల్లో పెడతారు, ఇలాగ రకరకాలుగా దీనిలో కామెంట్ చేశారండి. అయితే యథార్థానికి నేను పూర్తిగా వినలేదు, కొంచెం మట్టుకే విన్నానండి. సరే విందాం, మీతో కలిసి నేను కూడా వింటాను. ఇది దాదాపుగా ఒక 10 నిమిషాల నిడివితో వీళ్ళ వీడియో ఉందండి. మనం వాళ్ళ యొక్క వీడియోకి కౌంటర్ ఇస్తూ మనం పోస్ట్ మార్టం చేస్తూ ముందుకు సాగుదాం, ఓకేనా? రైట్, మళ్ళా చెప్తున్నానండి, ఈ వీడియో ఒక్క నిమిషం ఆగండి. మీరు ఇప్పుడు కొత్తగా మన క్రీస్తు విజయం ఛానల్ చూస్తున్నారా? మీరు వీడియోని ఇక్కడ పాస్ చేసి, ఓకేనా, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ బటన్ నొక్కండి. తర్వాత విన్న తర్వాత ఈ వీడియోని కనీసం 4 కన్నా షేర్ చేయండి. నేను ఆల్మోస్ట్ ప్రతి వీడియోలో చెప్తున్నా. మీరు కూడా ఈ ఛానల్ పరిచర్యలో, దేవుని పరిచర్యలో సహాయపడ్డట్టు అవుతుంది. రైట్, ఇప్పుడు విందాం, సరేనా? గోవిందాయ నమః. హిందూ బంధువులందరికీ జయ శ్రీరామ్, వందే మాతరం. ముందు మన ఇల్లు చక్కబెట్టుకోవాలి, ఆ తర్వాత పొరుగు ఇల్లు చక్కబెట్టాలి. ఈ సామెత విన్నారు కదా, అందరికీ తెలిసిన సామెతే. యేసుక్రీస్తు ఈ లోకంలో పాపులందరినీ తన రక్తంతో కడిగడానికి వచ్చాడు అని ప్రచారం చేస్తున్నారు కదా. ఎవరు ప్రచారం చేస్తున్నారు అంటే, మన ఊర్లో, మన వీధిలో మైకు పెట్టి పాస్టర్ ప్రచారం చేస్తాడు. యేసుక్రీస్తు అనే ఒక క్యారెక్టర్ పుట్టిన ఇజ్రాయెల్ దేశంలో ఇతరుని ప్రార్థిస్తారా, పూజిస్తారా? కనీసం ఆ బైబిల్ చదవడానికి కానీ, ప్రచారం చేయడానికి కానీ అక్కడ వాళ్ళు ఇష్టపడతారా, ఒప్పుకుంటారా? ముందుగా ఈ విషయం గురించి మనం మాట్లాడదామండి. ముందుగా ఏం మాట్లాడిందండి? ముందు మన ఇంటిని చక్కదిద్దుకొని తర్వాత పొరుగునున్నటువంటి ఇంటి విషయంలో జోక్యం చేసుకుందాం అని చెప్తుందండి. ముందు మన ఇల్లు చక్కబెట్టుకోవాలి, ఆ తర్వాత పొరుగు ఇల్లు చక్కబెట్టాలి. ఈ సామెత విన్నారు కదా, అందరికీ తెలిసిన సామెతే. మరి ఈమె ఒక బ్రాహ్మణ స్త్రీలాగా ఉందండి. బ్రాహ్మణ స్త్రీనే, డౌట్ లేదు. తర్వాత సైలెంట్ కిల్లర్ అంటారే, అలాంటి సైలెంట్ మతోన్మాదండి. ఇలా అంటున్నందుకు క్షమించండి, సైలెంట్ మతోన్మాదిలా కనబడుతుంది. ఈ మాటలు వింటే మనకు అదే అర్థమవుతుంది. ఒక పక్క కృష్ణుడిని, ఒక పక్క ఇంకేదో మరి ఆ దేవుడు ఎవరో నాకు తెలియదండి పేరు, కృష్ణుడేనండి. 2 వైపులు, ఒకవైపు బొమ్మ, ఒకవైపు చెక్కిన బొమ్మ, ఇవి పెట్టుకొని ఈ అమ్మాయి మాట్లాడుతుంది. ఈమె పేరు ఏంటో నాకైతే తెలియదండి. మొత్తానికి ముందు మాట ఏంటంటే, ముందును మన ఇంటిని చక్క పెట్టుకుందాము, తర్వాత పక్కింటి జోలికి వెళదాము అని బుద్ధి మాటలు చెప్తున్నారు కదా. ముందు మన ఇల్లు చక్కబెట్టుకోవాలి, ఆ తర్వాత పొరుగు ఇల్లు చక్కబెట్టాలి. ఈ సామెత విన్నారు కదా, అందరికీ తెలిసిన సామెతే. అమ్మా,
సోదరి, మరి మీ ఇంటిని ముందు చక్కబెట్టుకో. మీ ఇంట్లో అంతా కరెక్ట్గా ఉందా? అంత కరెక్టేనా? అంత శుభ్రంగా ఉందా? ఇప్పుడు మీ గ్రంథాలు, మీ దేవుళ్ళు అంతా మంచి భక్తులేనా? మంచి దేవుళ్ళేనా? అందరు మంచివాళ్ళేనా? ఎందుకమ్మా మాలాంటి వాళ్ళకు కూడా కదిలించి, లేకపోతే మాలాంటి వాళ్ళకు కూడా ఇబ్బంది కలిగించి, వాళ్ళనే చేత కూడా మాట్లాడింపజేస్తున్నారు? ఎందుకు ఇలాగా తల్లి చెప్పండి. రైట్, ఈ సామెత బాగానే చక్కగా చెప్పావు. ముందు మన ఇల్లు చక్క పెట్టుకోవాలి, తర్వాత పొరుగిల్లు చక్క పెట్టడానికి ప్రయత్నం చేయాలి. ముందు నీ ఇల్లు చక్క పెట్టుకోమ్మా. నీ ఇంట్లో ఎన్ని రకాలైనటువంటి గబ్బులు ఉన్నాయి? నీ ఇల్లు కరెక్ట్గా ఉందా? నీ ఇల్లు కరెక్ట్గా ఉందా? నీ గ్రంథాలు కరెక్ట్గా ఉన్నాయా? నీ గ్రంథాలు పరిశుద్ధమేనా? నీ గ్రంథాల్లో ఉన్న దేవుళ్ళు పరిశుద్ధులేనా? వాళ్ళలో ఏ పాపం లేదా? వాళ్ళలో ఎవరు త్రాగుబోతులు లేరా? వాళ్ళలో ఎవరు వ్యభిచారులు లేరా? రేపిస్టులు లేరా? దొంగలు లేరా? నరహంతకులు లేరా? హత్యలు చేసిన వాళ్ళు లేరా? ఆత్మహత్యలు చేసుకున్నవాడు లేరా? మాది చాలా పవిత్రమైన గ్రంథం అండి, పవిత్రమైందండి అని ముందు మీ ఇల్లు కరెక్ట్గా ఉంటే అప్పుడు పక్కింటికి రా, క్రైస్తవుల ఇంటికి రా. ఇలాంటి బ్యాచ్కి చెప్తున్నాను నేను. ముందు మీ గ్రంథాలు సరిగా ఉన్నాయా లేదా? అసలు మీ గ్రంథాలు ఒరిజినలా కాదా? యథార్థమా కాదా? నిజమా కాదా? ఇది ముందు తేల్చుకోండి. తర్వాత మనం క్రైస్తవుల ఇంటికి వెళ్ళి చక్కబెట్టే ప్రయత్నం చేద్దాం. ముందు మీ ఇల్లు అక్కడ కాలిపోతుంది, ఆల్రెడీ జారిపోతున్నారు, ఆ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతున్నారు. ఆ ఇల్లు వదిలేసి ఇల్లు బాగోలేదని మన భారతదేశంలో చాలామంది క్రైస్తవులకు వచ్చేసారు. అంటే దీని అర్థం ఏంటండి? మన ఇల్లు బాగోలేదు, క్రైస్తవుల ఇల్లు చాలా బాగుంది, హిందువుల ఇల్లు బాగోలేదు. అందుకే హిందువులైనటువంటి వారు తమ సొంత ఇంటిని విడిచిపెట్టి బ్రాహ్మణ్స్తో సహా, రెడ్డిస్తో సహా, చౌదరీస్తో సహా నా ఇళ్ళనండి, నా బ్రాహ్మణులనండి, హిందూ బంధువులందరూ కూడా దాదాపుగా చాలా మట్టుకు క్రైస్తవంలోకి వచ్చేసారు. ముందు నీ ఇల్లును సరి చేసుకో, నీ ఇల్లును శుభ్రం చేసుకో. అమ్మ, ముందు నీ ఇంటి గురించి ఆలోచించు. నీ ఇంటి గురించి ముందు ఆలోచించు. తర్వాత క్రైస్తవుల జోలికి, బైబిల్ జోలికి, పరాయి దేశం జోలికి వెళ్ళు. కానీ సరే, లేనిపోని కళ్ళబొల్లి కబుర్లు ఇంకేం చెప్తుందండి ఏమే? ఎక్కడో ఒక ఫేక్ వీడియో తీసుకొచ్చేయి, ఎవరో చెప్పిన మాటలు ఏమండి, అవి అధికారికంగా చెప్పబడిన వీడియో కాదు. ఎవరో ఫేక్ న్యూస్ చదివారు, ఆ ఫేక్ న్యూస్ తీసుకొచ్చి ఇజ్రాయెల్ దేశంలో బైబిల్ను పట్టుకుంటే, సువార్త ప్రకటిస్తే జైలుకి వేస్తారంట. యేసు ప్రభువుని గురించి ప్రకటన చేస్తే అసలు ఆ దేశం ఒప్పుకోదు. ఎవరు చెప్పారండి మీకు? ఇప్పటికి కూడా చాలామందికి అండి ఈ మతోన్మాదపు పిచ్చితో లైవ్లు చేస్తూ ఉంటారే కొంతమంది, వాళ్ళ పేర్లు ఎందుకులేండి. ఏదో బురద మీద రాయేస్తే చింది ముఖాన్ని కొడుతుందంట. అందుకనే ఆ బురద ఉంది, అక్కడ బురద ఉంది, రోత ఉంది, ముళ్ళు ఉన్నాయి అనుకుంటే మనమే చక్కగా పక్కకి వెళ్ళి పక్కకు తొలిగి ముందుకు సాగాలి. ఈ పిచ్చోళ్ళంతా ఏం మాట్లాడతారంటే, మతోన్మాద పిచ్చోళ్ళంతా ఇజ్రాయెల్ దేశంలో యేసు ప్రభు నమ్ముకోరు, అసలు నమ్ముకున్న వాళ్ళు లేరు. ఆయన పుట్టిన దేశంలోనే ఈ రాధా మనోహర్ దాస్ గారు కూడానండి. ఏమండి దాస్ గారు, ఇంత కొంత ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడితే ఎలాగ సార్? యేసు ప్రభు పుట్టింది ఆ దేశంలోనే. ఆ రోజుల్లో కూడా యేసు ప్రభువును నమ్ముకున్న వారు ఉన్నారు, యేసు ప్రభువును ఇష్టపడిన వారు ఉన్నారు, ఇష్టపడిన వారు ఉన్నారు, ఇష్టపడిన వారు ఉన్నారు. ఈరోజు కూడా ఇజ్రాయెల్ కంట్రీలో యేసు ప్రభువును ఆరాధిస్తున్న వారు ఉన్నారు, యేసు ప్రభు అంటే ఇష్టం లేని వారు ఉన్నారు. ఇది పెద్ద విషయం ఏం కాదు. భారతదేశం ఉంది, రాముడు దేవుడు అనేవారు ఉన్నారు, ఆయన ఒట్టి రాజేనండి అనేవాళ్ళు ఉన్నారు. మీకు అర్థమైందా? ఇప్పుడు రామాయణం ఉంది, లేకపోతే కృష్ణుడు ఉన్నాడు, ఇష్టపడేవారు ఉంటారు భారతదేశంలోనే, ఇష్టం లేని వాళ్ళు ఉన్నాం, మేము కూడా ఉన్నాం, మేము ఇష్టపడం. మరి పక్క కంట్రీ వాళ్ళు వెళ్ళి అబ్బో కృష్ణుడు పుట్టిన దేశంలోనే కృష్ణుడు ఒప్పుకోవట్లేదండి అంటే ఎట్లా ఉంటుంది? మీకు మీ కడుపులో ఎంత మండుద్ది? అలాగేనండి. అమ్మ విన్నావా? నీ పేరేంటో నాకు తెలియదు. అమ్మాయి చక్కగా వినమ్మా, జ్ఞానం తెచ్చుకో, బుద్ధి తెచ్చుకో. ఎప్పుడైనా ఈ వీడియో చూసిన తర్వాత నీకు దమ్ము సత్తా ఉంటే దీన్ని కౌంటర్ పెట్టి చూద్దాం, సరేనా? నేను కొన్ని విషయాలు చెప్తానండి.
రైట్. కాబట్టి ఇజ్రాయేల్ దేశంలో ఈనాటికి కూడా క్రీస్తు వారి సమాధి ఉంది. మీకు అర్థమైందండి? ఇజ్రాయేలీలు ఈనాటికి కూడా యేసు ప్రభువును అంగీకరించిన వారు ఉన్నారు, యేసు ప్రభువును ఆరాధించే వారు ఉన్నారు, యేసు ప్రభువును నమ్మిన వారు ఉన్నారు. ఆనాడు కూడా బైబిల్లో కూడా అంగీకరించిన వారు ఉన్నారు, అంగీకరించిన వారు ఉన్నారు. ఇశ్రాయేలీలు అనేకులు, ఆయన తిరిగిందంత ఎక్కడండి? పుట్టి పెరిగి తిరిగిందంత ఇజ్రాయేల్లోనే. చూసారా? కనుక ఎక్కడైనా ఏ మతం అయినా కొంతమంది ఇష్టపడే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఇష్టపడిన వారు ఉంటారు, నాస్తికులు ఉంటారు. చూసారా? ఇది సహజం. ఈ మాత్రం జ్ఞానం లేకపోతే ఎట్లా మీకు? ఇంకా ఏమేం మాట్లాడుతుందో చూద్దాం. అందిస్తున్నారంటే ఎవరైనా ఈ యేసు అనే అతన్ని దేవుడని గాని, ఈ బైబిల్ పరిశుద్ధమైన గ్రంథము చదవండి అని గాని ప్రచారం చేస్తే 2 ఏళ్ళు జైలు శిక్ష విధిస్తాము అని కఠినమైన చట్టాలు తీసుకొచ్చారు. ఇతన్ని ఇంకొకసారి నమ్ముతారా? 25కి 25 ఎంపీ స్థానాలు మన దగ్గరే పెట్టుకుందాం, ఆ తర్వాత చట్టాలు తీసుకొచ్చారు. ఈ బైబిల్ ప్రకారం ఈ యేసుక్రీస్తు అనే ఆయన బ్రతికున్నప్పుడు దేవుడిగా, కనీసం ఒక దైవదూతగా కూడా ఆ ఇశ్రాయేల్ పౌరులు యూదులే ఒప్పుకోలేదు. సరే, వీళ్ళ కథనం ప్రకారం యేసుక్రీస్తుని చంపేశారు, ఆ తర్వాత ఒప్పుకోలేదు, ఇప్పటికీ ఒప్పుకోవడం. కనీసం ఒక దైవదూతగా కూడా ఆ ఇశ్రాయేల్ పౌరులు యూదులే ఒప్పుకోలేదు. సరే, వీళ్ళ కథనం ప్రకారం యేసుక్రీస్తుని చంపేశారు, ఆ తర్వాత ఒప్పుకోలేదు, ఇప్పటికీ ఒప్పుకోవడం లేదు ఆ దేశస్తులు యూదులు. ఈ పిచ్చిది మళ్ళీ అదే మాట మాట్లాడుతూ ఉందండి. ఇందాక మాట్లాడిన మాటేలేండి. ఏం మాట్లాడుతుంది? దేవుని కుమారుడని ఒప్పుకోలేదు, ఇశ్రాయేలీలు ఎవరు ఒప్పుకోలేదు. పాపమేమో చూసి వచ్చిందండి. ఏమో ఇజ్రాయెల్లో పుట్టింది కదండి, ఏమో బాగా తెలుసు. యేసు ప్రభువును చాలామంది అంగీకరించారు, గుంపులు గుంపులుగా యేసు ప్రభువును వెంబడించారని బైబిల్లో స్పష్టంగా చెప్పబడింది. అర్థమైందా? ఎవరాళ్ళంతా ఇశ్రాయేలీలే. వీళ్ళు ఎన్ని ఫేక్ కబుర్లు చెప్పినా, ఏమండి, సూర్యుడిని అరచేతితో అడ్డుకుందాం, సూర్యుని వెలుతురు భూమి మీద పడకుండా అరచేతిని అడ్డుపెట్టి ఎలాగోలా సూర్యుని కాంతిని భూమి మీదకి రాకుండా చేద్దాం అని ఓ పిచ్చోడు ప్రయత్నం చేస్తున్నాడు అనుకోండి, మనం ఏం చేస్తాం? నవ్వుకుంటాం. సేమ్ ఇదే పరిస్థితి. ఈ పిచ్చోళ్ళంతా యేసు ప్రభు దేవుడు కాదు, అబ్బాయి వాళ్ళు ఎవరు నమ్మట్లేదు, మనకెందుకు, అసలు నీకెందుకంటే ఈ బాధ? ఇప్పుడు మాకు ఇష్టమేనండి, వాళ్ళు అంగీకరించకపోయినా మేము అంగీకరిస్తాం, మీకు నష్టం ఏంటి? ఈ వీడియోలు చేయాల్సిన అవసరం ఏంటి? కనుక ఇక్కడ వీళ్ళ స్వార్థము, వీళ్ళ విషపూరితమైన ఆలోచనలు మీరు చూడండి. ఒప్పుకోలేదంట. ఆ రోజున గుంపులు గుంపులు ఆయన దగ్గరికి వెళ్ళారు, గుంపులు గుంపులు స్వస్థపడ్డారు, గుంపులు గుంపులుగా కొండ మీద ప్రసంగాలు చేస్తుంటే 1000 మందికి భోజనం పెట్టాడు. ఆ తిన్న వాళ్ళంతా కూడా ఇశ్రాయేలీలే. నమ్మకుండానే ఆయన దగ్గరికి వెళ్ళి దయ్యాలు వెళ్ళగొట్టుకొని స్వస్థత పొంది ఆహారం తిని వేల మంది, ఒక చోట 4000 మంది పురుషులు, ఒక చోట 7000 మంది, 10,000 మంది గుంపులు గుంపులుగా ఆయన చుట్టూ తిరిగారని చరిత్ర చెప్తుంటే, బైబిల్లో రాసి ఉంటే, ఏమండి అబ్బాయి అక్కడ అసలు ఆయన దేవుడు కాదండి, వాళ్ళు అంగీకరించలేదండి, ఇశ్రాయేలు అంగీకరించలేదండి, ఇదేం పిచ్చి పాట. సరే, ఇంకేం మాట్లాడుతుందో చూద్దాం. ఇదొక ఫేక్ స్టోరీ, కల్పిత గాథ. ఈ బైబిల్ అనేది ఒక కల్పితము. దేవుడని గాని ఈ బైబిల్ పుస్తకం చదవండి గాని ప్రచారం చేయడానికి వీల్లేదు అని స్పష్టంగా ఇశ్రాయేల్ ప్రభుత్వం చట్టం తీసుకొచ్చేస్తుంది. శిక్షలు కూడా కఠినంగా అమలు చేస్తారట. కానీ మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఏదో ఒక మారుమూల పల్లెటూరులో ఒక టెంట్ వేసి, లేదా ఒక గుడిసేసి, ఒక షెడ్ వేసి, బోర్డు వేలాడదీసి ప్రార్థనా మందిరం పేరుతోటి పాస్టర్ పరలోకం మాత్రము మైకు పట్టుకొని సువార్త యేసుక్రీస్తు లోకరక్షకుడు మాత్రమే ఓ గాడిదలా ఆర్డర్ పెడుతూ ఉంటాడు. మీరు ఎప్పుడైనా సరే మధుర వెళ్ళండి, పాస్టర్లంతా పరలోకం ఉంది ఓ అంటూ గాడిదలా ఒండ్రు పెడతారంటూ, గాడిద పిల్లలు నువ్వెందుకమ్మ ఇంత ఒండ్రు పెడుతున్నావు? గాడిద పిల్లలాగా నువ్వెందుకంట అట్లా ఒండ్రు పెడుతున్నావు? నీకేంటంట అంత బాధ? క్రీస్తు కల్పితమా? క్రీస్తు కల్పితమా? క్రీస్తు కల్పితమైతే అసలు నీకు పుట్టిన డేట్ లేదు. నువ్వు ఏ సంవత్సరంలో పుట్టావు? నీకేమైనా బుద్ధి జ్ఞానం ఉందా? ఆలోచన ఉందా? యేసుక్రీస్తు పుట్టకపోతే అసలు నువ్వు పుట్టినట్టే కాదు భూమి మీద.
ఎందుకని? యేసుక్రీస్తు వారితోనే ప్రతి ఒక్కరూ నేను పలానా 1980లో పుట్టానండి అని నువ్వు చెప్పేవనుకో, యేసుక్రీస్తు ఉన్నాడు. యేసుక్రీస్తు నుంచి కొలతలు వచ్చినాయి, కాలమానం వచ్చింది కదా. నువ్వు సచ్చినట్టు నీ పుట్టినరోజు జరుపుకోవద్దు, లేకపోతే నీ పుట్టినరోజు లేదని ఒప్పుకో, లేదా క్రీస్తు ఉన్నాడని ఒప్పుకో. ఇది తేల్చు ముందు. నీకు ఒక ఛాలెంజ్. ఊరికి గాడిదలాగా గొంతు చించుకొని అరవడం కాదు. అమ్మా, చెల్లెమ్మ, జాగ్రత్తగా విను తల్లి. క్రీస్తు అంత కల్పితం, మాయ. వాళ్ళు అన్నారే లేదో కానీ నువ్వు మాత్రం చక్కగా సారుశుద్ధంగా ఈ మాటలు చక్కగా ప్రజలకు వినిపించి ఏదో హిందువుల్ని మసిపూసి మారేడికాయ అంటారు చూసారా, అలా చేయాలని మారేడికాయ నేరేడికాయ అలా చేసే ప్రయత్నాలు చేయబాక. ఏదో వీడియోలు చేసి డబ్బు సంపాదించుకోవాలని ప్రయత్నం చేస్తున్నావు. ప్రయత్నం చేసుకో, కానీ దానికి కారణంగా మా దేవుణ్ణి అవమానించబాక. ఉన్న దేవుణ్ణి, సృష్టికర్తని, నిజమైన దేవుణ్ణి అవమానించబాక. శాపం తెచ్చుకోబాక తల్లి. నీ మీదకి ఒకవేళ పెళ్ళి అయితే నీ పిల్లల మీదకి శాపం వస్తుంది. అర్థమైందా? లేదా నీ ఇంటి మీదకి శాపం వస్తుంది, నీ బంధువుల మీదకి శాపం వస్తుంది. జాగ్రత్త. యేసుక్రీస్తు వారి జన్మకు ముందు, ఆయన జన్మించిన తర్వాత అని కాలం విభజించబడింది. చరిత్రలో ఒక ప్రఖ్యాతిగాంచిన వ్యక్తిని తీసుకొని క్యాలెండర్ తయారు చేయటానికి, ఎస్పెషల్లీ గ్రెగరియన్ క్యాలెండర్ తయారు చేయటానికి ఒక యుగ పురుషుణ్ణి, శక పురుషుణ్ణి ఆలోచించి యేసుక్రీస్తు చారిత్రాత్మకమైన ఆధారాలతో జీవించిన వ్యక్తి అని శాస్త్రవేత్తలు నిర్ధారించి క్యాలెండర్ని రూపొందించారు. మాయ అంటది ఏంటండి పిచ్చిది? అరే పిచ్చి మొహందానా, నువ్వు చదువుకున్న బుక్స్లో ఏం రాసి ఉంది? క్రీస్తు శకం అని ఉందా, లేకపోతే కృష్ణుడి శకము, రాముడి శకం ఉందా? పోనీ ఇప్పుడు వెళ్ళి స్కూల్లోకి వెళ్ళి ఎక్కడ చిన్నపిల్లల పుస్తకాల్లో, స్కూల్ పుస్తకాల్లో వెళ్ళి వెతుకు, అక్కడ తీసే చేత అయితే చూద్దాం. మరి అది మాయ అయితే, అది ఒట్టిదే అయితే క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం అని మన భారతదేశంలో ఎందుకు ముద్రించారు? ఇది నేను ప్రతి ఒక్కరిని నిలదీసి అడుగుతాను. దిమ్మ తిరిగిపోయి దానికి సరైన జవాబు చెప్పలేక గింగలు తిరుగుతూ ఉంటారు సమాధానం చెప్పడానికి. నీది హిందూ దేశం. ఏమండి, నీది కాదా అనబాకండి, నాది భారతదేశం. కొంతమంది మతోన్మాదులు మాది హిందూ దేశం, హిందూ దేశం ఎక్కడుందయ్యా హిందూ అని? ఇది హిందూ దేశం అని ఎక్కడైనా రాజ్యాంగంలో ఉందా? హిందూ దేశం అని అసలు హిందూ అనే మాట మీ గ్రంథాల్లో ఉందా? ముందు ఇది తేల్చండి. ఛాలెంజ్, లైఫ్ టైం ఛాలెంజ్. అసలు మీ గ్రంథాల్లోనే హిందూ అనే మాట లేదు. హిందూ అంటే కాఫీర్ అని, హిందూ అంటే దౌర్భాగ్యుడని చిన్నజీఆర్ గారు నిస్సిగ్గుగా తేల్చి చెప్పేశాడు. ఇంకా బుద్ధి లేకుండా హిందూ దేశం, నేను హిందువు, నువ్వు హిందువు, హిందూ బంధువు, ఇంకెక్కడ హిందూ బంధువు? మేము భారతీయులం, ఇది నా దేశం, ఇది మా దేశం. ఈ బ్రాహ్మణ సమాజం అంతా ఆర్యులు, మేము ద్రావిడులం, ఇక్కడే పుట్టాం. మా తాతలు, ముత్తాతలు, ముత్తాతలు, ముత్తాతలు అంతా ఇక్కడే పుట్టారు. మీరు వలసొచ్చారు. హలో, ఈ వీడియోలో మాట్లాడుతున్నటువంటి సోదరి వింటున్నావా? మీ తాతలు 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 వలసొచ్చారు. మీ మతాన్ని మా దేశం మీద రుద్ది అమాయకులైనటువంటి మా యొక్క సోదరులను మోసపుచ్చి ఇది మా దేశం, మా దేశం, హిందూ దేశం అంటూ పాట పాడుతున్నారు ఇప్పుడు మీరు. కాదు, ఇది భారతదేశం లేక ఇండియా, భారత్, ఇది నా దేశం అంతే. క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం అని పుస్తకాల్లో ఎప్పుడైనా నువ్వు చదవలేదా? నీకు ఛాలెంజ్. ఇప్పుడు తీసేపిస్తావా? సరే, నేను ఒప్పుకుంటా, ఇది మాయ, యేసు ప్రభు లేడు, యేసు ప్రభు ఫేక్, బైబుల్ ఫేక్. ఓకే, నీ మాటకే వస్తా. నువ్వు చెప్పింది నేను కూడా ప్రచారం చేస్తా. నీకు ఛాలెంజ్ చెల్లెమ్మ, నీకు ఛాలెంజ్. మన భారత పుస్తకాల్లో, మన భారతదేశంలో మీరంటారే హిందూ దేశం అని, ఈ దేశంలో పుస్తకాల్లో నుంచి నువ్వు తీసేయించగలవా? తప్పుని నిరూపించగలవా? ప్రపంచ దేశాలన్నీ ఏకగ్రీవంగా చరిత్రలో ఉన్న దేవుడు యేసుప్రభు అని తేల్చారు. ఆయన యేసుప్రభు లేడు అంటే అసలు నువ్వు లేవు. నీ పుట్టిన డేట్ వేసుకున్నావు, యేసయ్య పెట్టిన భిక్ష నీకు అది.
మీలాంటి వాళ్లకు మా యేసు దేవుడు పెట్టిన భిక్ష డేట్ చెప్పుకోవటానికి. ఈ సంగతి రక్క ఇస్రాయేలులోనంటండి ఆయన పుట్టిన దేశంలోనే బ్యాన్ చేస్తున్నారంట, అరెస్ట్ చేస్తున్నారంట, వద్దంటున్నారంట. ఏంటి కబుర్లు, కల్లబొల్లి కబుర్లు? హిందువులకు చెప్పుకోండి, వాళ్ళు వింటారు పాపం. వాళ్ళు అమాయకులు కొన్ని విషయాల్లో, మంచివాళ్ళు అమాయకులు. కొందరు మీలాంటి మతోన్మాదులు వాళ్ళు చెడగొడుతున్నారు. చెడగొట్టినా మేము సేవించే దేవుడు నిజమైన సృష్టికర్త, లోకరక్షకుడు ఆయనే, యేసు ప్రభువే దేవుడు. ప్రపంచానికి దేవుడు. మీ రాముడు, మీ కృష్ణుడు, మీ దేవతలు ఉన్నారే, వీళ్ళంతా కేవలం భారతదేశానికి సంబంధించిన దేవుళ్ళు మాత్రమే, మీరు కల్పించుకున్న దేవుళ్ళు మాత్రమే. ఆధారాలు లేవు, చరిత్ర ఆధారాలు అస్సలే లేవు, అంత కల్పితం. దట్స్ ఆల్. ఏమండోయ్, ఈ మాటలకి మతోన్మాదులు కొంతమంది నా మీద ఖచ్చితంగా లైవ్ పెట్టడానికి ప్రయత్నం చేస్తారు, చూడండి. చూద్దాం, కొంచెం టైం ఇచ్చాములేండి, కొంచెం ఓపిక పట్టండి క్రైస్తవులు. వీళ్ళ వేషాలు, వీళ్ళ మాటలు, వీళ్ళు చేస్తున్న చేష్టలు, వీళ్ళు పెట్టే బొమ్మలు, మరియమ్మ తల్లిని ఎంత నీచంగా మాట్లాడటం, యేసు ప్రభుని. కొంతమంది ఉన్నారండి, వీళ్ళకి ఉందండి, కొంచెం టైం ఉంది, ఆగండి. చట్టరీత్యా చర్య తీసుకుందాం. ఎందుకంటే మనం మాట్లాడం కదా. క్రైస్తవుల్లో ఉన్న మైనస్ పాయింట్ ఏంటంటే బూతు మాట్లాడితే బూతు మాట్లాడడం. అవునండి, అందుకనే వాళ్ళు దాన్ని ఆయుధంగా చేసుకొని మతోన్మాదపు ఈ పిచ్చోళ్ళు, ఈ మూర్ఖులు నోరు తెరిస్తే బూతులు తిట్టడమే. వీళ్ళకి ఇంగిత జ్ఞానం ఉండదండి, చదువు సంధి లేవు. నేను చెప్తూ ఉంటాను కదా, వాళ్ళ అమ్మ ఇంటది, వాళ్ళ చెల్లింటది, వాళ్ళ అక్కింటది, అయినా సిగ్గుండదు వీళ్ళకి. అయ్యో మన మాటలు, మన లైవ్లు, మన ప్రోగ్రాంలు, మన మాటలు మనోళ్ళు కూడా వింటారే, మా కొడుకు, మా తమ్ముడు, మా అన్న ఎంత నీచుడా, ఎంత అసహ్యంగా మాట్లాడతాడా, ఎంత అసభ్యంగా మాట్లాడతాడా, వీడెట్ట పుట్టాడు, నా కడుపుని చెడబుట్టాడే అని తిట్టుకుంటారు మనసులోనైనా. మూర్ఖులారా, ఆలోచించండి. నన్ను అంటున్నారని కాదండి, మన క్రైస్తవ సమాజాన్ని మొత్తాన్ని అంటారు. అసలు నన్నన్నా పర్వాలేదు, మననన్నా పర్వాలేదండి, మన యేసయ్యని అవమానిస్తున్నారు, మన తల్లిని అవమానిస్తున్నారు. సరే, ఇంకా ఏమేం మాట్లాడుతుందో ఇక కొన్ని విషయాలు చూద్దామండి, ఓకేనా? ఇంకొన్ని విషయాలు చూద్దాం. మీరు ఎప్పుడైనా సరే మధుర వెళ్ళండి, కృష్ణ జన్మస్థానం ఉంటుంది. కృష్ణుడు దేవుడు కాదు అని గాని, కృష్ణ అనకూడదని గాని ఒక్కళ్ళతో చెప్పించండి చూద్దాం. ఆ మాట అంటే మన మెడ మీద కత్తి పెడతారు అక్కడ హిందువులు. మీరు ఎప్పుడైనా సరే మధుర వెళ్ళండి, కృష్ణ జన్మస్థానం ఉంటుంది. కృష్ణుడు దేవుడు కాదు అని గాని, కృష్ణ అనకూడదని గాని ఒక్కళ్ళతో చెప్పించండి చూద్దాం. ఆ మాట అంటే మన మెడ మీద కత్తి పెడతారు అక్కడ హిందువులు. తేల్చి చెప్పింది విన్నారుగా ఈ మాట. ఏదో మధురయ్యో ఎక్కడికో వెళ్ళండి, శ్రీకృష్ణుడు దేవుడు కాదని అసలు వాళ్ళు ఎవరైనా చెప్తారా? ఒకవేళ మీరు ఎవరైనా దేవుడు కాదంటే మెడ మీద కత్తి పెట్టేస్తారు. చూసారా వీళ్ళు ఎంత దుర్మార్గులో. ఇప్పుడు వీళ్ళేమన్నా మరియ పరిశుద్ధురాలు కాదు, లాభాష వాడుతూ నీచంగా మాట్లాడవచ్చు. వీళ్ళు మాట్లాడితే క్రైస్తవుడు ఎవడు కత్తి పెట్టలేడు, తిట్టలేడు, కొట్టలేడు, అరవలేడు, కేసు పెట్టలేడు, ఏం చేయలేడు, చేతగానవుడు. క్రైస్తవులారా, మేల్కోండి, ఇప్పటికైనా జ్ఞానం తెచ్చుకోండి, రోషం తెచ్చుకోండి, క్రీస్తు కొరకు రోషంగా బ్రతకడం నేర్చుకోండి. ఈ మాటలు మళ్ళీ వినండి, కావాలంటే మళ్ళీ వినిపిస్తా. కృష్ణుడు కల్పితం. ఎందుకంటే తెలుసా, ఇవి చెప్తుంది యేసుక్రీస్తు కల్పితం. వాళ్ళు దేశస్తులు అంటున్నారు, మన భారతదేశంలో కూడా చాలామంది అంటున్నారు ఇది కల్పితం, ఇది కల్పితం. రామాయణం అంతా రంకు, భారతం అంతా బొంకు, వీటికి ఆధారం లేదు, ఉంటే నిరూపించండి. వీళ్ళంటండి, చూసారండి, కృష్ణుడు కనుకంటే వాళ్ళు గొంతు మీద కత్తిపెట్టి పొడిచిపడేస్తారు. చూసారా ఎంత భయంకరమైనటువంటి వాళ్ళ నిజస్వరూపం బయటకు వస్తుందా మెల్లమెల్లగా. అంటే మరి క్రీస్తునేమో నువ్వు తెగ ఆడిపోసుకుంటావా? ఏమ్మా సైలెంట్ మతోన్మాది, క్రీస్తునేమో లేడు, ఫేకు, ఒట్టిదే, ఈ పాస్టర్లు గొంతు చించుకుని అరుస్తారు, మోసం, కల్పితం. అయితే నువ్వు అనొచ్చు, అంటే ఈ పాస్టర్లు ఎవరు కూడా కత్తి పెట్టాడుగా నీ గొంతు మీద కదా. అలసైపోయారు పాపం. అవునండి, వీళ్ళకి ఇదే అలుసు. పాస్టర్లు ఎదురు మాట్లాడరు, మ్యాక్సిమం క్షమించేస్తారు. అబ్బా, ఏం చెప్దామండి, మన యేసయ్య ఎందుకండి ఇంత మంచి దేవుడు ఏంటండి మన యేసయ్య.
క్షమించండి, 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 ఓర్చుకోండి, 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 ప్రేమ చూపండి. ఏమండి నాయన, ఆయన దెబ్బలు తిన్నాడు, చావు దెబ్బలు తిన్నాడు, కొరడాలతో కొట్టారు, ఈనపరిచారు, హింసించారు, పొడిచారు, వీపంతా దున్నేశారు. తండ్రి వీరేం చేయుచున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించునా తండ్రి అని తన తండ్రికి ఆయన విజ్ఞప్తి చేశాడండి. మనని అలానే చేయమన్నాడు. అందుకని మన చేతులండి కట్టేసినట్టు అయిపోయింది మ్యాక్సిమం. అందుకని మ్యాక్సిమం ఓర్చుకుంటున్నాం. సర్లేండి, ఓర్చుకోండిలే, ఓర్చుకుందాం, మరి ఏం చేద్దాం. కానీ మతోన్మాదులారా, దీనికి కూడా ఒక హద్దు ఉంది. అర్థమైందా? గతంలో వార్న్ చేశాము, క్రిస్టియన్ రైట్స్ నుంచి ఒక వ్యక్తిని వార్న్ చేశాము. కేసు పెట్టుకోండి, నాకేం భయం లేదండి అన్నాడు. వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆర్గనైజేషన్ అంతా కంప్లైంట్ ఇచ్చింది. ఎస్ఐ గారు వెంటనే కాల్ చేసి చెడమడ తిట్టాడు. అర్థమైందా? గడగడ 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 వణికిపోయాడు. జాగ్రత్త, ఆ పరిస్థితులు తెచ్చుకోబాకండి, మమ్మల్ని రెచ్చగొట్టకండి. అర్థమైందా? ఓర్చుకుంటున్నాం, ప్రేమిస్తున్నాం, ఎందుకంటే మీరు మా సోదరులే. కానీ మీరు అర్థం చేసుకోవాలి, ఈ మాటలు మీకు అర్థమైనాయి కదండి. అక్కడికి కనుక వెళ్ళి శ్రీకృష్ణుడు జన్మస్థలం ఉంది, ఆయన జన్మించిన స్థలం ఉంది, ఆధారం ఉంది, ఆయన జన్మించాడు, సరే ఓకే, చెప్పుకో, మాకు తప్పు లేదు. మంచి దేవుడు అని చెప్పుకో, మాకు తప్పు లేదు. 16,000 మంది గోపికలు అమ్మాయిలతో తిరిగేవాడని చెప్పుకో, మాకేం అభ్యంతరం లేదు. చిలిపి చేష్టలు చేసేవాడని చెప్పుకో, మాకేం అభ్యంతరం లేదు. గౌరవించమంటారా? మేము గౌరవిస్తాం. కానీ మీరు మా తల్లిని అవమానిస్తూ మీ తల్లిని గౌరవించమంటే మేము ఎలా గౌరవిస్తాం? మా దేవుడిని అవమానిస్తూ మీ దేవుడిని గౌరవించమంటే ఎలా గౌరవిస్తాం? ఈ నీతిని నేర్చుకోండి, ఈ సత్యం తెలుసుకోండి. ఇంకేమంటుందో చూద్దాం. ఆ మాట అంటే మన మెడ మీద కత్తి పెడతారు అక్కడ హిందువులు. అయోధ్యకు వెళ్ళండి, రామ జన్మస్థానం. రాముడు దేవుడు కాదు అనండి అయోధ్యలో, మన మొహము మ్యాప్ అంతా మారిపోయేలా చెత్తగొట్టు పంపిస్తారు. కానీ ఇస్రాయేల్ పౌరులే ఈ యేసుక్రీస్తు ఆయన దేవుడు కాదు, కనీసం దైవదూతని ఆయన కూడా కాదు, అసలు ఇతను పుట్టిందే కల్పితం, ఇదంతా ఒక ఫేక్ స్టోరీ, ఈ బైబిల్ ప్రచారం చేయడానికి వీలు లేదు, చేస్తే కఠినంగా శిక్షిస్తామంటున్నారు. అయినా సరే సిగ్గుపడకుండా ఈ పాస్టర్లు మొహం ఎలా పబ్లిక్ కి చూపించుకొని ప్రచారాలు చేస్తున్నారో ఇక్కడ అర్థం కావడం లేదు. పుట్టికి ఎక్కలేనా మా స్వర్గానికి ఎక్కిందని సామెత తెలుసు కదా. ఆ దేశంలోనే వంచడం వల్ల కాలేదు, ఆ దేశంలో ఆయన పుట్టిన ఇంకా ఏం చెప్తుందండి? అయోధ్యలోకి వెళ్ళండి, అక్కడికి వెళ్ళి రాముడు దేవుడు కాదండి, మీ ముఖం చితగొడతారు అంటుంది. క్రైస్తవులు అంటే ఎంత చులకనైపోయిందో వీళ్ళకి, ఈ మతోన్మాదులకి. ఈ సైలెంట్ కిల్లర్, ఈ సైలెంట్ మతోన్మాది ఎలా మాట్లాడుతుందో వింటున్నారా? మీకు అర్థమైందండి? అంటే మేము దేవుళ్ళని చెప్పుకునే వాళ్ళు పుట్టిన స్థలంలోనే ఉన్న దేవుళ్ళంటే ఊరుకోరు, కొడతారు. దేవుళ్ళు కాదంటే కొడతారు. మరి ఇజ్రాయేలులో దేవుడు అని చెప్పుకునే ఆయన పుట్టిన స్థలంలో అసలు దేవుడు అని చెప్పబాకండి అని టాలీ చేయడానికి ప్రయత్నం చేస్తుందండి. ఆ విషం కక్కడం అంటారు చూసారా, విషం కక్కుతుందండి. ఎవడు చెప్పాడండి? నీ మొహానికి అసలు ఎప్పుడైనా నువ్వు ఇజ్రాయెల్ దేశం వెళ్ళొచ్చమ్మా? ఇజ్రాయెల్లోకి అడుగు పెట్టొచ్చావా? భారతదేశంలో దేవుడు కాదు అంటే మొహం మీద కొడతారా? చాలామంది హిందువులే, నా దగ్గర సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయి, అసలు ఆయన దేవుడు ఎందుకు అవుతాడని వాదిస్తారు, ఆయన రాజు అని చెప్తారు. అసలు రామాయణం కానీ భగవద్గీత కానీ అసలు హిందువులు ఇళ్లలో గ్రంథాలు ఉంటాయా? మా బైబిల్ పరిశుద్ధ గ్రంథాలు, ప్రతి క్రైస్తవ కుటుంబంలోనూ పరిశుద్ధ గ్రంథమైన ఈ బైబిల్ ప్రతి ఇంట్లో ఉంటుంది. ఇంకా చెప్పాలంటే వ్యక్తికి ఒకటి ఉంటుంది. ఇప్పుడు నేను ఏమడుగుతున్నానంటే, మన దేశంలో చాలామంది నమ్మకే కదా ఆయన దేవుడు కాదు, కృష్ణుడు దేవుడు కాదు, రాముడు దేవుడు కాదు, అవన్నీ ఒట్టిదే, దానిలో సత్యం లేదు, నిజమైన దేవుడు యేసుక్రీస్తు, యేసు ప్రభువే అని అందరూ మారు మనసు పొంది వస్తుంది. మీకు ఇది అర్థం కావట్లేదా? అక్కడ యేసు ప్రభువును దేవుడు కాదు, యేసు ప్రభు ఆయన కనీసం ఆయన ఒక ప్రవక్తే, దేవుని కుమారుడు కాదు, దేవుడు కాదని చెప్తుంది ఎవరు? ఆయన అంటే ఇష్టం లేని వాళ్ళు. మరి భారతదేశంలో కూడా రాముడు అంటే ఇష్టం లేని వాళ్ళు ఉన్నారు, కృష్ణుడు అంటే ఇష్టం లేని వాళ్ళు ఉన్నారు, శివుడు అంటే ఇష్టం లేని వాళ్ళు ఉన్నారు, లేకపోతే ఇంకా సంథింగ్ ఎక్సెట్రా ఇష్టం లేని వాళ్ళు ఉన్నారు. వీళ్ళు కూడా ఏమంటారు? వాళ్ళు అబ్బే దేవుడు కాదని అని చెప్తారు. వీళ్ళు కూడా ఏం చెప్తారు? అబ్బే మేము దాంట్లోనే పుట్టి పెరిగి వచ్చామండి, అదంతా కరెక్ట్ కాదండి, అదంతా నాన్ సెన్స్ అండి అంటారు.
మరి దీనికి ఏమంటావు? సేమ్ టు సేమ్. ఏ దేశంలోనైనా ఒక దేవుడు అనబడిన వ్యక్తి ఉంటే కొందరు ఇష్టపడతారు, కొందరికి ఇష్టం లేకుండా ఉంటారు. అర్థమైందా? దేశమంతా అంటే అది తీసుకోవాలి. దేశమంతా ఏమంటలేదే. నేటికి కూడా క్రీస్తుని ఆరాధించేవారు ఇజ్రాయెల్ దేశంలో ఉన్నారే. సరే, ఇప్పుడు ఈమెకి మైండ్ బ్లాక్ అయిపోయి ఇంకొక విషయం చెప్పాలి. వీళ్ళకి తెలియని విషయం ఏంటి? బైబిల్ని బ్యాన్ చేయమని ఇశ్రాయేలీలు అనరు. ఎందుకంటే బైబిల్లో ఓల్డ్ టెస్టిమెంట్ ఉంది, న్యూ టెస్టిమెంట్ ఉంటుంది. కొందరు న్యూ టెస్టిమెంట్కు సంబంధించి యేసు ప్రభు ఆయన ఒక ప్రవక్తే కానీ దేవుడు కాదు అని అంటారు. ఎస్, అంతవరకే. దానికి బైబిల్ని బ్యాన్ చేయాల్సిన అవసరం ఏముంది? బైబిల్ని బ్యాన్ చేయమని ఇశ్రాయేల్ దేశం ఎందుకు చెప్తుంది? బైబిల్లో ఉన్నంత కూడా ధర్మశాస్త్రమే కదా, పాత నిబంధనలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా. ఇది తప్పు, ఫేక్ న్యూస్ అండి. ఒకటి మనం కూడా మనస్సాక్షితో ఇది ఎంతవరకు నిజం అన్నది పరిశీలిద్దాం. ఇకపోతే రెండో విషయం ఏంటో, వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటో చెప్పమంటారా? అమ్మా, సైలెంట్ మతోన్మాది, జాగ్రత్తగా విను. నువ్వు భారతీయురాలు కనుక నా సోదరివి. యేసుక్రీస్తు అయినా ఇశ్రాయేలీలు ఒప్పుకునే యెహోవా దేవుడు అంటున్నావే, ఇశ్రాయేలీలు మరి ఎవరిని ఒప్పుకుంటారు? యెహోవా దేవుడిని ఒప్పుకుంటారు. నీ మాట ప్రకారంగా యేసు ప్రభువుని ఒప్పుకోరు కొంతమంది. టోటల్గా అందరూ యెహోవా తండ్రిని ఒప్పుకుంటారు కదా. కానీ బైబిల్ సారాంశం ఏంటి? ఆ తండ్రే కుమారుడిగా వచ్చాడు. మేం క్రీస్తు ప్రభు అని పిలిచిన ఇక్కడ వాళ్ళు అక్కడ యెహోవా అని కొలిచిన ఒకటే. అంటే టోటల్గా ఏంటి? యేసు ప్రభువుని అందరం కొలుస్తున్నాం. పాప మీ సంగతి మీకు తెలియదుగా. తండ్రిగా మొదటున్నాడు ఆయన, కుమారునిగా భూమి మీదకి శరీరం ధరించుకుని వచ్చాడు ఆయన, ప్రాణం పెట్టాడు ఆయన, తిరిగి లేచాడు ఆయన, తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు ఆయన. కుమారుణ్ణి కొలిచిన తండ్రిని కొలిచిన ఒకటే. నాకు వేరుగా తండ్రి లేడు, తండ్రికి వేరుగా నేను లేను అని చెప్పాడు. కనుక యేసుక్రీస్తు అన్నటువంటి దాన్ని కొంతమంది అంగీకరించరు. కానీ ఆ యేసుక్రీస్తు ఎవరంటే, యేసుక్రీస్తుని ఆరాధించేవారు మత విశ్వాసం ఏంటి? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, ఒకరికి వేరుగా ఒకరు లేరు, త్రియేక దేవుడు అని 99% క్రైస్తవులు నమ్ముతారు. కాబట్టి ఇప్పుడు మరి ఇశ్రాయేలీలు యేసుప్రభు నమ్మకపోతే ఎవరు నమ్ముతున్నారు? యెహోవాని. యెహోవా ఎవరు? యేసుప్రభువే. మీకు అర్థమైందండి? లాజిక్ అర్థమైందా? ఈ పిచ్చోళ్ళు పిచ్చి మాటలకి సరైన ఆన్సర్ వచ్చిందా? మీ లాజిక్ ప్రకారంగా, మీ వాదన ప్రకారంగా ఇశ్రాయేలులు యేసు ప్రభువును ఒప్పుకోరండి, ఇక్కడ ఈ పాస్టర్లు కేకలేస్తారండి, ఈ మూర్ఖులండి, ఈ దుర్మార్గులండి అని పాస్టర్ల మీద పడి ఏడుస్తారు ఏంట్రా బాబు వీళ్ళంతా? మీ సొమ్ము మీద తినేసినట్టుగా పాస్టర్ల నుండి బోధించటం బట్టి చాలామంది మారు మనసు పొందుతున్నారు. దొంగలు మారుతున్నారు, త్రాగుబోతులు మారుతున్నారు, వ్యభిచారులు మారుతున్నారు, కుటుంబాలు కట్టబడుతున్నాయి, దయ్యాలు వెళ్ళిపోతున్నాయి, స్వస్థత కార్యాలు జరుగుతున్నాయి. దైవ సేవకులైనటువంటి అభిషక్తులైన దైవ సేవకులు ఉన్నారు. బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారు మంచి స్వస్థత వరం కలిగినటువంటి దైవజనులు. సరే, కలవరి టెంపుల్ సతీష్ కుమార్ గారు భారతదేశంలోనే అతిపెద్ద సంఘము, ప్రపంచవ్యాప్తమైనటువంటి ఒక మంచి సంఘాన్ని కట్టి లక్షల ఆత్మలను దేవుని వైపు నడిపిస్తున్నటువంటి మంచి సేవకుడు. ఓకే, ఇక ఇలా మనం పేర్లు చెప్పుకుంటూ వెళ్తానండి. చాలామంది భారతదేశంలో మంచి మంచి దైవ సేవకులు, దైవజనులు, పాస్టర్స్ ఉన్నారు. కల్వరి ప్రత్యక్షత మీటింగ్స్కి అటెండ్ అయ్యానండి. సరే, చాలామంది ఏమండి ఇదంతా ఫేక్ అండి అని మన క్రైస్తవులు కూడా కొంతమంది వేలెత్తి చూపుతూ ఏదో ప్రవచనాలు ఫేక్ అండి, ఆయన చెప్పే ఫేక్ అండి, మోసపోబాకండి అంటూ క్రైస్తవులు కూడా గిట్టిన వాళ్ళు మాట్లాడుతూ వచ్చారండి. వాస్తవంగా నేను దగ్గరుండి పరిశీలించి చూసి మీకు చెప్తున్నా. నేను ఆ సభలకు అటెండ్ అయ్యాను. వీలైతే మీకు ఆ క్లిప్ కూడా మీకు చూపిస్తానండి, చూడండి. నేను దగ్గరుండి చూశాను. స్వస్థతలు ఉన్నాయి, దయ్యాలు వెళ్ళిపోతున్నాయి. ఏమంటే ఫేక్గా చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు, లేరని నేను చెప్పట్లా. మళ్ళా వీళ్ళేంటండి ఈ ఫేక్స్, వీళ్ళంతా వీళ్ళు ఇలా అనేస్తారని చెయ్య. ఇలా అనగానే అందరు టప్ పడిపోతారు, మళ్ళీ లేచి కూర్చుంటారు.
ఎందుకురా బాబు మంచోళ్ళు కూడా ఎందుకు పడిపోయారు, వీళ్ళంతా చక్కగా ప్రార్థన పనులు, ప్రార్థన చేసుకునే వాళ్ళు, యవనస్తులు, సంఘస్థులు, సంఘబిడ్డలు కదంటే, అబ్బాయి పరిశుద్ధాత్మ వచ్చిందంటే పరిశుద్ధాత్మ తాగడికట్ట పడిపోతారంట, మళ్ళీ అట్లా లేస్తారంట. ఒక ఆయన చెప్తాడు నాకు అడిగితే. ఇది తప్పు. సాధారణంగా దేవుని శక్తి రిలీజ్ అయినప్పుడు దయ్యాలు పడిపోతాయి. ఎందుకు వచ్చావు? నాకు సంతోష్ అని పిలిచారు మమ్మీ. సంతోష్ ఏమని పిలిచాడు దేవుడిని? మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బాగాలేదు మమ్మీ, ఫైనాన్షియల్గా ఎవరు సెటిల్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. అవును మమ్మీ. ఈ రోజు నీ పేరు పెట్టి పిలవాలని నువ్వు ప్రార్థన Yes, చేసుకున్నావు. ma'am. ఇక్కడ దుఃఖముతో కన్నీటి తిక్కుమాడున్నాడు. తన జీవితంలో ఇదిగో నజరుడైన యేసు నామములో తన కుటుంబంలో ఒక అద్భుతమైన జవాబు దొరుకునుగాక. ఆయన మా కన్నీటిని చూసే దేవుడు. అందరి చూడండి, నేను ఆయన ఏమైనా తోసేసానా నెట్టేశాను, నేనేమైనా తోసానా నెట్టానా చేయబెట్టాను. ఇట్లా కింద పడితే కూడా కామెంట్స్ మీద కామెంట్స్ చేస్తున్నారు చాలామంది. నేను కళ్ళు మూసుకొని ఉన్నా, ఆ అబ్బాయి ఎందుకు పడ్డాడో నాకేం తెలుసు. పోయి పరలోకం పోయినాక యేసు ప్రభుని అడుగుదాం అందరం కలిసి. ఎంతకాలం అవుతుంది వచ్చి? ఏం చేస్తున్నావు ఈ కుటుంబంలో? చెప్పు చెప్పు చెప్పు. అది నీకుండా చేస్తున్నాను, అది నీకుండా చేస్తున్నాను. ఫైనాన్షియల్గా అన్ని ప్రాబ్లమ్స్ తీసుకొస్తున్నావు. కుటుంబంలో ఉన్న వాళ్ళందరినీ పీడిస్తున్నావా? అవును. ఇప్పుడు కాళ్ళల్లో నుంచి మోకాళ్ళలోకి ఎక్కాల, కడుపులోకి, ఛాతీ, లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ చూపుడు వెళ్ళిన చెల్పు. కదలొద్దు, యేసయ్య చెప్తున్నాడు. పూర్తిగా పూర్తిగా యేసు నామములో ఆమెన్. లే, ఎట్లుంది ఇప్పుడు నీకు? ఫ్రీగా ఉంది మమ్మీ. బాగా పెయిన్ ఉండేది, బాడీ అంతా పెయిన్స్, నైట్ కూడా నిద్రపోయేవాడిని. ఇక వన్ టైం కూడా సూసైడ్ చేసుకుందామని కూడా అనుకున్నాను. బట్ ఇప్పుడు మాత్రం చాలా ఫ్రీగా ఉంది మమ్మీ. నువ్వు ఇట్లా పడిపోయినట్టు తెలుసా నీకు? లేదు మమ్మీ, నాకు మాట్లాడింది తెలుసు, అవును మమ్మీ. కింద పడ్డట్టు తెలియదు. తెలియదు మమ్మీ, ఇప్పుడు కింద పడి పైకి లేచినట్టు ఏం తెలియదు. తెలియదు మమ్మీ. ఈ ప్రేయర్ జరిగాక ఫ్రీ అయిపోయావు. ఫ్రీ అయిపోయింది మమ్మీ. నీ పేరు పెట్టి పిలిచింది ఎవరు? యేసయ్య. నీకు విడుదల ఇచ్చింది ఎవరు? యేసయ్య. 10 రోజుల క్రితం కడుపులో నొప్పి వచ్చి హాస్పిటల్కి వెళ్ళి బయాప్సీ చేసి క్యాన్సర్ కడుపులో. కానీ ఈ రాత్రి నిన్ను పిలిచాడు కదా యేసయ్య, మరి స్వస్థపరుస్తాను నమ్ముతున్నావు? నమ్ముతున్నాను. యేసుక్రీస్తు స్వస్థపరిచే దేవుడు. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు అనేది దేవుని వాక్యం చెప్తుంది. స్వస్థపరిచే దేవుడు ఆయన. కళ్ళు మూసుకోతాను. ఏంటి తల్లి? రేపు హాస్పిటల్లో చేర్పించుకుందామని వచ్చాము, కానీ చర్చికి ఇక్కడికి వస్తామని ప్రేయర్లో నుంచుంటాం అనుకోలేదు. చూసారా, ఈ ఈవిల్ స్పిరిట్ తాకిడికి గురయ్యే వ్యక్తులు పడిపోతారు. హోలీ స్పిరిట్ కలిగిన వ్యక్తి హోలీ స్పిరిట్ వచ్చినప్పుడు ఎందుకు పడిపోతారండి? నాకు అర్థం కాదు, నాకు ఇప్పటికీ అర్థం కాదు. కొంతమంది ఇలాంటి ఫేక్ జరిగిస్తున్నారు అన్నదానికి నేను యాక్సెప్ట్ చేస్తాను. ఇంకొన్నారులేండి కొంతమంది, వాళ్ళ క్రియలు దగ్గరకు పరిశీలించండి. అయితే సరే, మన టాపిక్ మరోవైపు వెళ్తున్నట్టుగా ఉంది. దీన్ని ఇంతటితో ఇక్కడ బ్రేక్ చేద్దాం, ఓకేనా? రైట్. కల్వరి ప్రత్యక్షత మీటింగ్స్ అనేటువంటివి మొన్న ఎక్కడండి, మచిలీపట్నం దగ్గర బందర్ గుడివాడలో 4 రోజులు జరిగాయండి. కొన్ని వేలాది మంది ప్రజలు పాల్గొన్నారండి. చక్కగా ఆత్మీయంగా జరిగినాయి. ఒకరోజు నేను కూడా అటెండ్ కావడం జరిగింది. దైవజనులతో నేను అక్కడ గడపడం జరిగింది. అక్కడ నేను చిన్న గ్రీటింగ్ చెప్పడం కూడా జరిగింది. ఆ పరిచర్య అద్భుతంగా జరుగుతుందండి. చాలా సంతోషం. అలాంటి దైవజనులు మన దేశానికి కావాలి. వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా సువార్త అందిస్తున్నారు. ప్రవీణ్ గారు అమూల్యమైన వర్తమానం అందించబోతున్నారు. అందరూ సిద్ధపడదాం. గ్రీటింగ్స్ అయిన తర్వాత పాస్టర్ జాన్ బాబు గారు తెనాలి నుంచి వచ్చారు. క్రీస్తు విజయం అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా విస్తారమైన పరిచయం చేస్తున్నారు. అలాగే క్రిస్టియన్ రైట్స్ జాయింట్ యాక్షన్ కమిటీ అనే ఒక సంస్థ ద్వారా కూడా క్రైస్తవ్యానికి చక్కటి పరిచయం అందిస్తున్న దైవజనులు పాస్టర్ జాన్ బాబు గారు గ్రీటింగ్స్ అందించాలని కోరుచున్నాం. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి పేరిట వందలాదిగా వేలాదిగా విచ్చేసినటువంటి మీ అందరికీ ముందుగా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరలా తిరిగి నా జీవితంలో ప్రత్యక్షంగా మొట్టమొదటిసారిగా నా లైఫ్లో ఇదే నేను ప్రత్యేకంగా ఇలాంటి సభలకు రావటం. దీనికి ప్రత్యేక కారకులు
మరి దైవ సేవకులు, దైవజనులు ప్రవీణ్ గారు, అట్లాగే పాస్టమ్మ గారు, మా ఆత్మీయ సోదరులు ప్రసాద్ గారు, అట్లాగే మరి నా తోటి జత పరివారైనటువంటి విజయ్ కుమార్, అట్లాగే పీటర్ బ్రదర్, నాకు తమ్ముళ్ళు సమానం అండి. ఇలాగా మీ అందరినీ చూడటం చాలా సంతోషం. నేను ఒక మాట చెప్పాను మీకు, బాల్యకాలంలో నేను ఇలాంటివి చూశానండి. నేను తెనాలి ప్రాంతం నుంచి వచ్చాను. నేను తెనాలి ప్రాంతమే కాదు, విజయవాడలో కానీ ఎక్కడైనా ఎలాంటి సభలు జరిగినా నేను వెళ్ళలేదు. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, నా మనసులో ఒక మాట అట్లా ఉండిపోయింది. ఏంటంటే, నా బాల్యకాలంలో చాలా మంచి భక్తి కలిగినటువంటి వారు జీవించటం, వారి కార్యాలు, వారి ప్రార్థన, వారి దీన మనస్సు, వారి పరిశుద్ధత, వారి నీతి, వారి యథార్థత నా బాల్యకాలంలో చూశానండి. కాలక్రమంలో నేను సేవకునైన తర్వాత ఇక ఇలాంటి వారు అరుదైపోయారు, దాదాపుగా లేరేమో అనే ఆలోచన నాకు ఉండేది. అందుకనే సాధారణంగా మా ప్రాంతంలోనైనా సరే గొప్ప గొప్ప దైవజనులు వచ్చి పెట్టినా కూడా నాకెందుకో మనసు అంగీకరించేది కాదు. వారిని ఏదో గొప్ప చేయాలని కాదు కానివ్వండి, నా బాల్యకాలంలో నేను మిస్ అయిపోయానని బాధపడుతున్నటువంటి దైవ సేవకులు అలాంటి స్వభావం కలిగినటువంటి ఒక మంచి వ్యక్తిని ఇంకా మన మధ్యలో ఒకరిద్దరు ఉన్నారా అనిపించింది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఆ భక్తి, ఆ విశ్వాసము, ఆ యథార్థత, ఆ నీతి, ఆ మాట తీరు, ఆయన ఒక్కసారి మాట్లాడితే ఖచ్చితంగా మన హృదయం ఆయన తట్టు ఆకర్షించబడినటువంటి మంచి ప్రేమ కలిగినటువంటి వ్యక్తి. ఈ రోజున నేను కళ్ళారా మరలా బాల్యకాలంలో ఎలాంటి సంఘటనలు చూశానో ఏమండి, ఆ దినాల్లో ఎల్ఈఎఫ్లో లేకపోతే బక్సింగ్ గారు కానివ్వండి, జాషువా జో గారు కానివ్వండి, డానియల్ గారు కానివ్వండి, పిఎం శామ్యుయల్ గారు కానివ్వండి, పెద్ద పెద్ద భక్తులు చేసినటువంటి ఆ స్వస్థత కార్యాలను ఈ రోజున మరలా వారి ద్వారానే నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నానండి. వారి ద్వారా మన మధ్యలో దేవుడు సజీవమైనటువంటి అనేక అద్భుతాలు భవిష్యత్తులో కూడా చేయబోతున్నారు. అందుకనే కొందరు ఏమన్నారంటే, ఈ జాన్ బాబు గారు క్రీస్తు విజయం ఛానల్ ఆయనకి ఏదో సపోర్ట్ చేస్తుందండి అంటూ ఏదో కామెంట్లు రాస్తూ మనుషులు మాట్లాడుతూ వచ్చారండి. అయినా సరే నేను ధైర్యంగా నిలబడి, వికేఆర్ సోదరుడు కానీ నేను కానీ దైవ సేవకుని విషయంలో మేము గమనించింది ఏంటంటే, ఆయన మంచి సద్భక్తి కలిగిన వారు, దీన మనసు కలిగిన వారు, మంచి ప్రార్థనా పరులు, ఎప్పుడు కూడా ప్రార్థనలో గడిపేటువంటి ఆత్మ కలిగినటువంటి వారు. అలాంటి వారు ప్రతి పట్టణంలో కూడా వారు రావాలి. నేను సభాముఖంగా వారికి నేను విన్నవించుకుంటున్నాను, ప్రభు చిత్తమైతే భవిష్యత్తులో మీరు తెనాలి పట్టణంలో కూడా వాడబడాలి. అక్కడ కొన్ని వేలు కాదండి, లక్షల ఆత్మలు మీ ద్వారా రక్షణలోనికి నడిపించబడాలి. భవిష్యత్తులో ప్రభుత్వాలు మారబోతున్నాయి. క్రైస్తవులంతా మేల్కొండి, నాకు టైం లేదండి, ఇది నేను గ్రీటింగ్ చెప్పే సమయం మాత్రమే. దైవ సేవకులు అద్భుతమైన పరిచర్య చేయబోతున్నారు, మంచి సందేశం అందించబోతున్నారు. ప్రభుత్వాలు మారబోతున్నాయి. క్రైస్తవులు ఏకతాటిపైకి రండి. క్రైస్తవులోనే చాలామంది స్వస్థతలను విమర్శిస్తూ, స్వస్థతలు ఎక్కడున్నాయంటూ ప్రశ్నిస్తూ యేసుక్రీస్తుకు అవమానకరంగా జీవిస్తున్నారు. ఈరోజు నేను సజీవంగా ఉండి నా కళ్ళారా, నా జీవితంలో కనీసం 30-40 సంవత్సరాల తర్వాత నా కళ్ళారా ఇప్పుడు నేను చూశాను. నేనే సాక్షిని. దేవుని నామానికి మహిమ ఘనత కలుగును గాక. ఈ చిన్న మాటలను దేవుడు దీవించి తన దాసులను ఇంక అనేక పట్టణాల్లో అనేక లక్షలాత్మలను భారతదేశమును ఆయన పట్టుకొని భారతదేశాన్ని యేసుక్రీస్తుకు సొంతము చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ టు ఆల్. ఒకసారి అభినందనలు తెలియజేద్దాం దైవజనులకి ఈ సమయంలో. సరే, ఏమండి, కొన్నిసార్లు మీరు వ్యతిరేకిస్తారు కదంటే సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి, విషయాన్ని బట్టి ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు డిజిటల్ చర్చెస్ కడుతున్నాము, అక్కడ సేవకులు ఇబ్బంది పడుతున్నారు, అందుకని కలవరి టెంపుల్ సతీష్ కుమార్ గారు చేసేది సరైన పని కాదు అని విమర్శించాం. లేదు, కొబ్బరి టిన్లు అమ్ముతున్నారండి, ఏదో అమ్ముతున్నారండి అని ఆ మధ్య పుకారులు తెచ్చేసి హిందువులంతా గందరగోళం చేస్తున్నారు. అప్పుడు మేము వార్నింగ్ చేసాం, అయ్యా ఇలా అమ్మకండి, దీనివల్ల మీకు ఒరిగేది ఏముంది, చెడ్డ పేరు తప్ప మన యేసయ్యకి అని చెప్పాం. ఏమండి, దైవజనులు దాన్ని అంగీకరించారు. దైవ సేవకుల వలన దొంగలు మారుతున్నారు, కాపురాలు చక్కబడుతున్నాయి,
రోగులు స్వస్థపడుతున్నారు. అదేమంటే ఇప్పుడు మనోళ్ళు కూడా ఏమంటారు తెలుసా? ఆహా నిజమా, అలాగైతే మరి ఇంకా హాస్పిటల్ ఎందుకండి, హాస్పిటల్ ఎందుకండి, డాక్టర్లు ఎందుకండి, మీ పాస్టర్లు వెళ్ళిపోయి ప్రార్థన చేసి లేపొచ్చు కదండి. అట కుదరదండి. ఏసయ్య దగ్గరకు వస్తే, ఆయన యందు విశ్వాసం ఉంచితే, ఆయన సువార్త వింటే, నీ హృదయంలో నిజమైన నమ్మకం కలిగితే నువ్వు స్వస్థపడతావు. అంతేగాని ఏసయ్య శక్తిమంతుడే, అందుకని నీకు నమ్మకం లేకుండా ఏసయ్య సేవకుడు ఏదో వచ్చేసి నీ దగ్గర ఏదో ప్రార్థన చేస్తే నీకు ఏమీ జరగదు. నువ్వు క్రైస్తవుడిగా పుట్టినా సరే. సేవకులు కూడా ఈ వ్యత్యాసం తెలియట్లేదండి కొంతమందికి. నువ్వు క్రైస్తవుడు అయినా, ఈవెన్ పాస్టర్ గారు అయినా సరే, ఒక స్వస్థత కార్యం నీకు జరగాలంటే మొదట నువ్వు ప్రార్థన చేయించుకునే వ్యక్తిని నువ్వు విశ్వాసం ఉంచాలి. నువ్వు ప్రార్థన చేయించుకునే దేవుడిని నువ్వు నమ్మాలి, ఆ సువార్తను నమ్మాలి, ఆ సేవకుని నమ్మాలి. నీ హృదయంలో అనుమానం లేకుండా విశ్వాసంగా ఉంటే దేవుడు నీ పట్ల కార్యం చేస్తాడు. అందరికీ జరగవు, కొంతమందికే జరుగుతాయి. బైబిల్ ఒక మాట ఉంటుందండి, ఎంతోమంది విధవరాండ్రు ఉన్నారు, కానీ సారేపతి విధవరాల దగ్గరకే ఏలియా పంపించబడ్డాడు. హల్లెలూయా. అర్థమైందా? ఎంతోమంది యేసుప్రభు కాలంలో చనిపోయిన వారు ఉన్నారు, కానీ బైబిల్ గ్రంథం మనం పరిశీలన చేస్తే యాయిరు కుమార్తెను బ్రతికించాడు, విధవరాలి కుమారుడిని బ్రతికించాడు, లాజరును బ్రతికించాడు. తప్ప ఇక మిగిలిన వాళ్ళకి దేవుడు చేయలే. మరి ఆయనకి శక్తి లేదా? శక్తిమంతుడే. అది ఆయన ఉద్దేశం ఏంటో మనం తెలుసుకోవాలి, కానీ మన ఇష్టం వచ్చిన లాజిక్లని దేవుడి మీద ప్రయోగించకూడదు. ఇది క్రైస్తవులంతా గుర్తుంచుకోండి. మీకు నమస్కారం చేసి మరీ చెప్తున్నా, సేవకులైన వారికి, క్రైస్తవులైన వారికి, మీ వల్ల దేవునికి అవమానం తేకండి. అది ఫేకు, ఇది ఫేకు, ఆ ప్రవచనాలు ఫేకు, ఈ ప్రవచనాలు ఫేకు, ఆ పాస్టర్ గారు ఇట్లా, ఈ పాస్టర్ గారు ఇట్లా. సరే, ఎక్కడన్నా మరీ ఇబ్బందికరంగా ఉంటే విమర్శించండి, అంతేగాని ప్రతిదీ క్రైస్తవ్యాన్ని పలసన చేయకండి. కొంతమందికి నేను ప్రేమతో వార్ను చేస్తున్నాను. ఎందుకు ఈ సందర్భంలో చెప్పాల్సి వచ్చింది. ఈ వీడియోని మీరంతా ఇప్పటి వరకు చాలా ఓపికతో విన్నారండి. బహుశా ఇంకేదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి ఉంటుందండి. ఆ పిచ్చిదాని మాటలు ఇంకా మనం ఏమి విందాం? ఇప్పటికే మనకు అర్థమైపోయింది. ఆమె మెంటలీ డిజార్డర్ పర్సన్గా కనిపిస్తుంది, సైలెంట్ మతోన్మాదిగా కనిపిస్తుంది, భక్తిపరురాల్లాగా ఏదో వేషం వేసుకుంది, కానీ ఆమె హృదయం అంతా కూడా క్రైస్తవ్యం మీద బాగా విషం నింపుకుంది. రాముడిని ఏదన్నంటే పొడి చేస్తారు, చితక కొట్టేస్తారు, కృష్ణుడిని ఏదంటే చితక కొట్టేస్తారు. ఇలా కొట్టుడండి ఇక్కడది. మరి మన క్రైస్తవ్యం ఏంటండి? కొట్టించుకోవటం. ఇది క్షమించండి క్రైస్తవులారా, మరి ఎక్కడ జరుగుతుంది ఇదే కదా. కొట్టుడి సెక్షన్ అంతా వాళ్ళది, తనులు తినే సెక్షన్ అంతా మంది. ఏం చేద్దాం? యేసయ్య అట్లా చేసిపోయాడు మనల్ని. ఆ దెబ్బలు తినండిరా, ఓర్చుకోండిరా, హింసపాలైన పర్వాలేదు, పరలోక రాజ్యం మీ బహుమానం గొప్పదవుతుందని మన యేసయ్య చెప్పిన మాటలు మనం మీరలేక, కొట్టలేక, కొడితే తిరిగి కొట్టలేక, 10 మంది ఉండొచ్చండి, వాళ్ళు 100 మంది ఉండొచ్చండి. కొడితే ఎవడు ఊరుకుంటాడండి మామూలుగా? కొడితే కొట్టలేక, ఉమ్మేస్తే తిరిగి ఉమ్మేయలేమా? వాడు బూతు తిడితే మనోడు బూతు తిట్టలేడు, మనోడు బూతులు తిట్టలేరా? కేవలం మారు మనసు పొంది వాటిని విడిచిపెట్టి మంచిగా భక్తిగా మారారు కనుక ఓర్చుకుంటున్నాం. ఈ సంగతి అందరూ తెలుసుకోండి. అరే వాడు 4 కొడితే మనం 2 కొట్టలేమండి, వాడు 20 తిడితే మనం 4 తిట్టలేమండి. ఖచ్చితంగా తిడతాం, ఖచ్చితంగా కొడతాం. ఏముండో మళ్ళీ జారబాబు గారు ఇటు రెచ్చగొడుతున్నారని అనుకోబడి తప్పుగా భావించబాకండి. సందర్భాన్ని బట్టి మాట్లాడుతున్నానులేండి. మనం ఓర్చుకుందాం, సహనం కలిగి ఉందాం. దైవ సేవకునిగా నేను ఇదే చెప్పాలి మీకు. కాకపోతే అట్లాంటివి చూసినప్పుడు మనకు ఒకలాంటి మనం బాధకు గురవుతున్నాం. క్రైస్తవ సోదరులైనటువంటి సాధువులైనటువంటి 2 యవనస్తులను మరి వారి ఇష్టానుసారంగా తిడుతూ, బూతులు తిడుతూ, కొడుతూ ఎంత భయంకరంగా ప్రవర్తిస్తున్నారో ఈ వీడియోలో చూడండి. వస్తుంది ఈ సైలెంట్ మతోన్మాది మాటలు వింటే. వాళ్ళ దేవుళ్ళు అంటే ఏమన్నా చితక కొట్టేస్తారండి మనని. కానీ మన దేవుణ్ణి అయితే మాత్రం ఇక నోటికి వచ్చినట్టు మాట్లాడవచ్చు అంట. అబ్బో లాభాష వాడవచ్చు, వాడు వీడు అనొచ్చు, రకరకాలుగా తిట్టవచ్చు. ఎంత తేలిక క్రైస్తవులు అంటే. జాగ్రత్త, దేవుడు చూస్తున్నాడు, తీర్పు తీరుస్తాడు. జాగ్రత్త, దేవుడు తలుచుకున్నాడంటే తెల్లారికి మంచం మీద నుంచి లేగవు. ఎవరైనా సరే గుర్తుపెట్టుకో, ప్రేమ చూపిస్తున్నాడు నీ పట్ల. నేను సీరియస్గా చెప్తున్నా, మతోన్మాదులారా, మీ పట్ల మా యేసయ్య దయ చూపిస్తున్నాడు, ప్రేమ చూపిస్తున్నాడు. మమ్మల్ని కూడా క్షమించమని ఆయన హెచ్చరించాడు. జాగ్రత్త, దేవుని శాపం తెచ్చుకోబాకండి. నీ మీదకి
నీ భార్య మీదకి, నీ తల్లిదండ్రుల మీదకి, నీకు పుట్టిన పిల్లల మీదకి శాపం వస్తుంది. దేవుని శాపం, జాగ్రత్త. దేవుని దూషించకండి, పరిశుద్ధాత్మను దూషించకండి. అర్థమైందా? మీకు నమ్మకం లేకపోతే నమ్మబాకండి. ఒకవేళ మీ దగ్గర అనుమానం ఉంటే విమర్శ చేయొచ్చు, ఒక లిమిట్ ఉంటుంది. అర్థమైందా? సో లిమిట్ దాటి నోటికి వచ్చినట్టుగా మాట్లాడొద్దు. సరేనండి. టోటల్గా నేను ఇక్కడ మీకు ఏం చెప్తున్నానంటే, సారాంశం ఏంటంటే, ఇప్పటికీ ఇజ్రాయెల్ దేశంలో యేసయ్య సమాధి ఉంది, ఫేక్ కాదు. టూరిస్టులు అనేక మంది వెళ్ళి విజిట్ చేస్తారు ఆ సమాధి, ఆయన పుట్టిన స్థలము, పెరిగిన స్థలం అన్నీ కూడా. మరి ఇజ్రాయెల్ దేశం ఏం చేయాలండి? అది బ్యాన్ చేయాలి. అబ్బాయి ఇది కొట్టిదండి, ఎవడ చెప్పాడండి అని ప్రభుత్వం ఏం చేయాలండి? అది సమాధి, ఇది ఫేకు, లేదు, ఎవడు ఎలబాకండి, తీసేయండి అని చెప్పాలి. మరి అలా చేస్తుందా? లేదే. ఆయన అక్కడే పుట్టాడు, అక్కడే పెరిగాడు, చరిత్ర ఆధారాలతో సహా ఆధారాలు ఉన్నాయి, చరిత్రలో రాసి ఉంది. అరే మళ్ళీ చెప్తున్నాను కదండి, అసలు యేసయ్య లేడు అని నువ్వు అన్నావంటే అసలు నువ్వే లేవు. మరి నువ్వు లేవంటే ఒప్పుకుంటావా? నేను ఉన్నాను కదండి అంటావు. మరి నువ్వు ఉంటే ఆయన ఉన్నట్టే. ఎందుకో తెలుసా? నువ్వు ఏ సంవత్సరంలో పుట్టావో నీ పుట్టుక డేటు నువ్వు వేస్తున్నావు, క్యాలెండర్ నీ ఇంట్లో ఉంది అంటే క్రీస్తు నీ ఇంట్లో ఉన్నాడని అర్థం. ఓకే అండి, మరొకసారి ప్రభు చిత్తం అయితే మరొక అప్డేట్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. వందనాలు మీ అందరికి కూడా. ఎంతసేపు ఓపికగా విన్నారు. థ్యాంక్ యూ.